తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేటి సమాజంలో చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు యువత. తల్లి మందలించిందని, తండ్రి కొట్టాడని, స్నేహితులు మాట్లాడటం లేదని, కారణం ఏమైనా కానీ కఠిన నిర్ణయాలు మాత్రం తీసుకుంటున్నారు. తాజాగా ఇక్కడ స్కూల్కి సరిగా వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇలా వెళ్లింది ఒక్కరిద్దరు కాదు, మొత్తం 6 విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరంతా సమీప బంధువులు కావటం ఇక్కడ గమనార్హం. ఈ షాకింగ్ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలం ఖండ్రికపేటకు చెందిన 6 విద్యార్థులు అదృశ్యమయ్యారు. విద్యార్థుల 6 స్థానికంగా ఉన్న హైస్కూల్లో చదువుతున్నారు. అయితే 6 ఒకేసారి కనిపించకుండా పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే వీరంతా పాఠశాలకు సరిగా వెళ్లడం లేదు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతోనే వీరంతా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలిసిందే. మావే తిట్టామని తల్లిదండ్రులు, ఎందుక మా పిల్లలు బళ్ళకి వెళ్తాను ఏంటమ్మా పట్టేదానికి మా కూటాలకి తిరుగుతారేంటి, కొద్దిగా చదువుకోండి, మాకులాగా జీవితాంతం మీరు అలాగ ఉంటారా, చదువుకుంటే బాగుంటారు, మీరు చదువుకుంటే బాగుంటారని తిట్టారండి. ఇటువరకమ్మా పిల్లలు ఏం చేశారంటే ఎలా మాట్లాడుకున్నారు, వెళ్తారు వీళ్ళు ఏకంగా గుంపులో ఎలాగో పెన్సిల్ ఉంటారు కదా, ఆ పెన్సిల్ భారంగా వాళ్ళ గురించి అది ఏం చేశారు మనకు తెలవాలి. ఇప్పుడు ఆ రోజు మటుకు వెళ్ళిపోతాం మటుకు వెళ్ళిపోరండి. ఆ రోజు జాగ్రత్త అండి. ఆ రోజు జాగ్రత్తడు ఆ నైటు ఎక్కడైనా మా వాళ్ళు మేనత్త మా చిన్న వాళ్ళు అలా ఉంటారు కానీ వాళ్ళ దగ్గరగా వెళ్ళిపోరామని మామూలుగా ఉన్నాం. అక్కడికి చూసుకోవడం ఎవరో లేరండి. మా వాళ్ళ దగ్గర కూడా అలాగే నెత్తికి తిరిగామండి. ఎంత చూసినారు ఉద్యోగుడు కానీ. కనిపించకుండా పోయిన వారిలో 4 బాలురు, 2 బాలికలు ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. అయితే మార్చి నెల 24 నుంచే ఈ 6 విద్యార్థులు కనిపించడం లేదని తెలిసింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరందరూ బంధువులే కావటం, అందరూ కూడా కొత్తూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉండటంతో కలిసే ఎక్కడికైనా వెళ్లారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కనిపించకుండా పోయిన వారిలో ఓ అబ్బాయి తన ఇంట్లో నుంచి 3,000 రూపాయలు క్యాష్ తీసుకుని వెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోపక్క తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో వీరి ఆచూకీ తెలిపిన వారికి 10,000 నగదు బహుమతి ఇస్తామని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ప్రకటించారు. ఇప్పుడు మేము ఆలమూరు చింతలూరు అమ్మవారి బందోబస్తు డ్యూటీలో ఉన్నాం. ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వీళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఇమీడియట్ గా ఎస్ఐ గారు, సిఐ గారు, నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ తీసుకున్నాం. తీసుకుని వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేవు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనేసి ఒక టీమ్స్ ఫామ్ చేసి విజయవాడ ఒక టీము, అలాగే రాజమండ్రి, విశాఖపట్నం ఒక టీము కూడా పంపించడం జరిగింది. అలాగే రావులపాలెం బస్ స్టాండ్లో కూడా సీసీటీవీ ఫుటేజెస్, సీసీటీవీ మండపేట అన్ని ఏరియాలో కూడా వెరిఫై చేస్తాం. అలాగే మొత్తం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. మొత్తం అంతా ఈ పిల్లల ఫోటోలతో సహా వీళ్ళని ట్రేస్ అవుట్ చేస్తే మాకు ఫోన్ చేసిన మా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం. సిఐ గారిది, ఎస్ఐ గారిది, నాది కూడా నెంబర్లు ఇచ్చాం. ఎవరికైనా కనపడితే వీళ్ళంతా ఒక చోట ఉంటారు కాబట్టి మాకు ఇమీడియట్గా మాకు ఫోన్ చేసినా, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా అప్పగించినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం. పార్టీలు అయితే తిరుగుతున్నారు. అలాగే ఎవరైనా మాకు ఈ పిల్లల గురించి ఆచూకీ ఇస్తే వీళ్ళకి తగిన బహుమతి, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక 10,000 రూపాయల వరకు కూడా బహుమతి కూడా ఇస్తాం.